వైసీపీ నేత అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సాధించినటువంటి వ్యక్తి జర్నలిస్ట్. అతను రెడ్ బుక్ ని ఎర్రి బుక్ అన్నాడని దాన్ని వక్రీకరించి ఎర్రి బుక్ అని లేదు, ఆ ఎర్రి బుక్ బదులు ఒక బూతు పదం పెట్టి కేసు పెట్టారు. పెద్ద పోలీసు బలగాలతో వెళ్లి ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఆ సందర్భంలో వారి సతీమణిని నెట్టేసేటువంటి ప్రయత్నం, ఆమెని అవమానపరిచే ప్రయత్నం చేస్తే ఆమె కంప్లైంట్ ఇస్తే మన ఆంధ్ర పోలీసుల మీద తెలంగాణలో కేసు కూడా రిజిస్టర్ చేశారు. ఈ విధంగా సోషల్ మీడియాలో ఈ కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కక్ష తీర్చుకునే కార్యక్రమం చేసేటటువంటి పద్ధతుల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. చాలా దురదృష్టకరం. దానితో పాటు సెన్సేషనల్ గా మనం చూస్తున్నాం, యూట్యూబ్లో ఏది చూసినా 2-3 రోజులు అదే వస్తుంది. ప్రశ్నారావణ్ అరెస్ట్, విడుదల, ప్రశ్నారావణ్ మళ్ళా అరెస్ట్, మళ్ళా విడుదల. ఆగిందా? ఆగల. మళ్ళా అరెస్ట్, మళ్ళా విడుదల. అందరూ తాగిందా? 3సారి కూడా ఆగల. 4ఓసారి మళ్ళా అరెస్ట్, మళ్ళా విడుదల. 5ఓసారి అరెస్టు నెల్లూరు సబ్ జైలుకి, నెల్లూరు జైలుకి, సెంట్రల్ జైలుకి. ఇప్పుడు ఆగింది. ఎంత దుర్మార్గం ఇది! ప్రశ్నారావణ్ అనే వ్యక్తి మా పార్టీ కాదు, ఈయనే కాదు, కేవీఆర్ కూడా మా పార్టీ కాదు, మా పార్టీ యాక్టివిస్టులు కాదు. వారికి జర్నలిజంలో ఉన్నటువంటి అనుభవం మేరకు వారికి కొంత భావాజాలం ఉంటుంది, వారి ఐడియాలజీ. ఆ ఐడియాలజీ ప్రకారం ప్రజల్ని కన్విన్స్ చేయడం కోసం వారు అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. యూట్యూబ్లో జర్నలిస్టులుగా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేసేస్తారా? తప్పు చేస్తే కేసు పెట్టండి, తప్పేం లేదు, ఎవ్వరికి అభ్యంతరం లేదు. వాళ్ళు తప్పు చేసిన జర్నలిస్టులుగా లేదా అభ్యంతరకరమైనటువంటి మాటలు మాట్లాడినా మీరు కేసు పెట్టండి, అరెస్ట్ చేయండి, కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. దీనికి ఎవ్వరూ అభ్యంతరం పెట్టరు. కానీ మీరు చేస్తున్నది ఏమిటి? ఇక్కడే మేము అభ్యంతరం పెడుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ప్రక్రియని, వాళ్ళ ఐడియాలజీ పక్కన పెట్టండి, వారు మాట్లాడినటువంటి మాటలకు మించి కేసులు పెట్టడం, కేసులు పెట్టి అరెస్ట్ చేయటం. నేను తెలియగలుగుతానండి, ఒకే ఇన్సిడెంట్, ఒక నేరం అనుకుందాం కాసేపు, ఆ నేరం మీద ఎన్ని కేసులు పెడతారండి ఈ రాష్ట్రంలో? ఎన్ని కేసులు పెడతారు? నా మీద 36 కేసులు పెట్టారు. కోర్టు ఏం చెప్పింది? అయ్యా, ఈ 36 కేసుల్లోనూ 36 సార్లు అరెస్ట్ చేయడానికి వీల్లేదు, ఇవన్నీ కూడా ఒకే ఎఫ్ఐఆర్ గా ట్రీట్ చేయండి, వీటన్నిటినీ కూడా సాక్ష్యాలుగా తీసుకోమని చెప్పింది. సేమ్ ఇవాళ ఏంటి తీసుకొచ్చారు, పిఠాపురంలో పెట్టారు. ఎవరిని? ప్రశ్నారావణ్ణి పిఠాపురంలో పెడితే పిఠాపురం కోర్టు వారు అబ్బే ఈ కేసు అరెస్ట్ చేసేది కాదు అని వదిలేశారు. ఈ కోర్టు వదిలేసిద్దా, ఇంకో కోర్టుకు వెళ్దామని చెప్పేసి అదే కేసులో మళ్ళీ అరెస్ట్ చేశారు. తీసుకెళ్లి సత్వరంలో అరెస్ట్ చేశారు, అక్కడ కోర్టులో పెట్టారు. వాళ్ళు కూడా అన్నారు, అయ్యా ఈ కేసు ఏమీ లేదు, తీసేయి అన్నారు. అయ్యారా? ఆగరా. మళ్ళా మచిలీపట్నం తీసుకొచ్చారు, మచిలీపట్నంలో మళ్ళీ అరెస్ట్ చేసి కోర్టులో పెట్టారు. మచిలీపట్నం మ్యాజిస్ట్రేట్ గారు కూడా అబ్బే దీనిలో కూడా ఏమీ లేదే, అసలు అరెస్ట్ చేసే పనే లేదు, ఇచ్చేయమన్నారు. అక్కడికైనా బుద్ధి వచ్చిందా మీకు ప్రభుత్వానికి? రాలా. అక్కడి నుంచి నక్కబల్లి తీసుకెళ్లారు, అక్కడ ప్రొడ్యూస్ చేశారు, అక్కడ కూడా బుద్ధి వచ్చిందా? అక్కడ కూడా అబ్బే ఇది అరెస్ట్ చేసే కేసు కాదు, వదిలేయమన్నారు. అప్పుడు అసలు కేసే మార్చేశారు. 4 కోర్టులో పెడితే ఒక్క మ్యాజిస్ట్రేట్ కూడా మాకు రిమాండ్ ఇవ్వలేదు, కాబట్టి ఈ సెక్షనే మార్చేద్దామన్నారు. అది అట్లా పెడదాం. ఈ 4 పోలీస్ స్టేషన్లు ఏం చేశారండి? పోలీస్ స్టేషన్లో ముద్దాయిగా ఉన్నటువంటి రావణ్ణి దాడి చేసి కొట్టాలి, చంపాలని ప్రయత్నం చేస్తే ఎక్కడికి వెళ్తుంది ఈ రాష్ట్రం? ఎక్కడికి వెళ్తుంది ఈ ప్రజాస్వామ్యం? ఎక్కడికి వెళ్తుందని అడుగుతా ఉన్నా. ఈ ధర్మమేనా, న్యాయమేనా? ఇలాంటి సమయంలో మేము కూర్చోవాలి, మా పార్టీ కాదని. ఆయన మా పార్టీ కాదు, ఆయన ఒక యూట్యూబరు. ఇలాంటి అన్యాయం, అక్రమం కూటమి ప్రభుత్వం చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేతులు కట్టు కూర్చోవాలని అడుగుతా ఉన్నా, నోరు మూసు కూర్చోవాలని అడుగుతా ఉన్నా. మా పార్టీ కాకపోయినా, మా భావాజాలం కాకపోయినా
ఇది తప్పు అని చెప్పేటటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దీని మీద చాలా మంది రకరకాలుగా విమర్శించే వాళ్ళు విమర్శించవచ్చు, నేను కాదన్ను. కానీ వాస్తవాన్ని అర్థం చేసుకోండి. ఇవాళ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద దౌర్జన్యకాండ చట్ట వ్యతిరేకమైన పద్ధతుల్లో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళ్ళు మూసుకొని చూస్తూ ఊరుకోదు.